దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇంకనూ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాము. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం. ఈ భాగములో చూచినట్లయితే ఆయన మనకు దేవుడుగా ఉంటానని, మనము ఆయన ప్రజలము అని ఆయన ఈ దినము మనతో మాట్లాడుతున్నారు. మనిషి తోడుంటే మనమెంతో ధైర్యంగా ఉంటాం కదా. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడే మనకు నేను మీకు తోడుగా ఉంటానని, మీ దేవుడనై ఉంటానని ఆయన సెలవిస్తున్నారు. ఆయన దేవుడుగా ఉన్న తన ప్రజల విషయంలో ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. అద్భుతంగా సంరక్షించిన విధానము ఈ భాగంలో మనము చూస్తున్నాం. ఆయన మనకు తోడుగా ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన మనలను బలపరుస్తానని, మనకు సహాయము చేస్తానని ఆయన ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. నిజంగా ఆయన మనకు దేవుడుగా ఉంటే ఏ కొదువ, ఏ కొరత ఉండదు. ఆయన మనకు దేవుడుగా ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు. మీ దేవుడు మీ పక్షముగా ఉండి మీకు సహాయము చేయడానికి ఎల్లవేళలా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము. ఆయన ప్రజలను దేవుడు అద్భుతంగా కాపాడుతారు, సంరక్షిస్తారు, నడిపిస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు తన కృపలో బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేము మీ ప్రజలమని, మీరు మా దేవుడుగా ఉండి మమ్మలను నడిపిస్తానని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. మీ తోడు, మీ సహాయము ఈ దినమంతా కూడా మీరు మాకు దయచేయండి. మా ప్రియులెల్లరినీ మీరు దీవించండి. వారికి కృపాక్షేమములు తోడుగా ఉంచండి. వారిని మీరు నిండారులుగా ఆశీర్వదించి, వారికున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి, ప్రతి వారికి నీ కృపను, సహాయమును, ఆశీర్వాదమును మెండుగా మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.